సత్క్రియలను చేయుట కొరకే మనల్ని భూమి మీదకు సంఘములో ఉంచాడు. సంఘానికి వచ్చిన వారందరూ సత్క్రియలను చేయడానికి ప్రియమైన వాళ్ళరా. మీకెవరో చేయడానికి కాదు, మీకు దేవుడు చేయడానికి కాదు మిమ్మల్ని రప్పించుకుంది సంఘానికి. దేవునికి మీరేదో చేయాలట. ఎంతవరకు అర్థం లేదండి, ఇది అర్థం కాలేదు చాలామందికి. దేవుని సన్నిధికి వెళితే దేవుడు మనకేదో చేస్తాడు అనుకుంటున్నారు. కాదు, మనము దేవునికి చేయాలని దేవుడు మనల్ని నడిపించుకుంటున్నాడు. ఇందులో ఎవరెవరు లేదట. ప్రతి సత్కార్యముని చేయవలసింది ఎవరెవరినైనా పరిశుద్ధులు. ఎవరా పరిశుద్ధులు? పురుషులేనా? పాఠం అది కదా. స్త్రీలు లేరా? ప్రతి సత్కార్యమును చేయబూనుకొనవలెను. ప్రతి ఒక్కరూ, అంటే అది స్త్రీ అయినా పురుషుడైనా, సత్క్రియలను చేయుట కొరకు మీరు భూమి మీదకు వచ్చారు. కానీ కొంతమంది స్త్రీలు మౌనంగా ఉండాలి అని దేవుని పనిని పక్కన పెట్టినందువల్లే ఈ పాఠాన్ని మరలా 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 దేవుని లేఖనముల సందర్భాన్ని ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాము.